అమ్మా నేను చెప్పలా మాధవి గారిని మీరే. నమస్కారం అండి. నమస్కారం. అమ్మమ్మ బట్టలు మాసిపోతాయి. బాలు ఆ బల తీసుకొచ్చి పోయినా. పర్వాలేదండి. మా కృష్ణుడే కాదు, బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ. మీరు కాఫీ తాగుతారు కదా? అభయ వద్దండి. పిచ్చి సన్నాసి. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఎంత పిచ్చోనమ్మా వాడికి. ఏమిటో ఆ పేర్లు కూడా సరిగ్గా నా నోటికి రావు. మణిపురి, ఒరిస్సీ, ఇంకా ఏమిటో ఆ డాన్సులు కూడా నేర్చుకోవాలట. అప్పుడన్నీ కలిపి భారతీయ నృత్యం అని తన పద్ధతి తయారు చేస్తాడట. పిచ్చితండి. వాళ్ళ నాన్నగారే బతుకుంటే వాటికి కావాల్సినంతా ఖర్చు పెట్టి ఈ పాటికి అన్నీ నేర్పించుండేవారు. ఆయన గారికి కూడా సంగీతం అన్నా నాట్యం అన్నా ఎంతో ఇది. నా సంపాదన అంతంత మాత్రంగానే ఉంది. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని వాడే ఎలాగో కష్టపడి నేర్చుకుంటున్నాడు. నువ్వు మీరు చూసే ఉంటారు. ఏమిటండి, నేను మీకన్నా చిన్నదాన్ని, నన్ను మీరు అంటారేమిటి? పర్వాలేదమ్మా, పెద్దింటి బిడ్డవి. పుట్ట ఫోటోలో చూస్తుంటేనే మెరుపు తీగలా ఉన్నాడు. నిజంగా చేస్తుంటే ఎలా ఉంటాడో నా పిచ్చితండి. నేను కళ్ళారా చూస్తే నాదిష్టే తగులుతుందని, నేను చూడకుండానే తీసుకెళ్లిపోతాడేమో నన్ను ఆ భగవంతుడు. భలేవారండి, అలా ఏం జరగదు. దిష్టి తీయటానికి మేమంతా ఉన్నాంగా. బాలుగారు, మా అందరి కోరిక పైన త్వరలో మీరు ఒక బ్రహ్మాండమైన ప్రదర్శన ఇవ్వాలి. ఇస్తాడు. ఎప్పుడు జన్మంతా దేశంలో ఉన్నది నేర్చుకోవడానికి వారికి సరిపోతుంది. ఇలా పెళ్లిళ్లలోనూ పేరెంటాల్లోనూ మన బ్రతుకు తీరిపోతుంది. ఆ తర్వాత ఇవ్వు. ఆ తర్వాత మళ్ళీ జన్మెత్తినప్పుడు అప్పుడు వాడు చేస్తాడు, మనం చూస్తాము. ముక్కలు తగినంత వరకు చాలు గాని ఎప్పుడు భోజనాలంటారో ఏమో, వెళ్ళి పప్పు రుబ్బు. నువ్వేమిటమ్మా ఇంకా దుప్పలోనే ఉన్నావు? కారం తరుగు, కారము. నువ్వేమిట్రా అక్కడ ఎవరో గొప్ప ఆవిడ డాన్స్ వెళ్ళి మెళుకుని నేర్చుకో. అప్పుడు రంగు రాలేదు. వేగని నువ్వు వెళ్ళవమ్మా, తొందరగా వెళ్ళు. చేస్తున్నావు, చూస్తున్నావు విస్తాళ్ళు. కానీ నువ్వు కానీ. ఫోటోలు బాగున్నాయి నాన్న. వస్తానమ్మా. బాలు ఇట్రా, ఒక ఫోటో అడిగి తీసుకుంటావేమిట్రా? ఊరికి తీసుకెళ్తాను. వద్దు, ఏమనుకోరు. వద్దులే, మరీ లేకు వాళ్ళు అనుకుంటారు. వస్తానమ్మా. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎక్కడ బస్ చేస్తున్నారు? అదే మా నేను ఉన్నానుగా, నేను చేసి పెడతాను. లేమ్మా, తప్పుకోమ్మా. సామాన్లు అవి సర్ది రెడీగా ఉంచితే భోజనాలు కాగానే బయలుదేరదాం. ఈలోగా నేను విడిదికి వెళ్ళి మూర్తి గారికి చెప్పేసి వస్తాను. అలాగే నాన్న. నమస్కారం అండి. నమస్కారం. మాధవి గారు మా అమ్మాయి. నమస్కారం. నేను చెప్పలేదు నాన్న, బాలకృష్ణ గారని. ఏ గ్రేట్ ఆర్టిస్ట్, ఏ గిఫ్టెడ్ డాన్సర్ వీరే. నమస్కారం అండి. ముందే తెలిస్తే నిన్న పెళ్లిలో వీరి ప్రోగ్రామ్ పెట్టించేవాళ్ళం కదమ్మా. అంత దాకా రాలేదండి, నేర్చుకుంటున్నాను అంతే. అలాగా? యూఆర్ టూ మోడెస్ట్. నమస్కారం. నమస్కారం. నాన్నా, ఏమిటమ్మా? వాళ్ళు వస్తారంటే రమ్మనండి, మనతో పాటు తీసుకెళ్దాం. మళ్ళీ పిల్లలేదని నిష్ఠాలు లేకుండా. అలాగే పోనీ. ఈ బంధువులతో ఇదే పెద్ద తలకాయ నిప్పండి. ఇతరుల కష్ట సుఖాలు కొంచెం కూడా ఆలోచించరు. కూర్చోండి. రాము, కొత్త ప్లేస్ కదండి, మీకెందుకండి శ్రమ? అసలు ఈ బంధువులండి చేమ తలకాయంత అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారండి, చెప్పి పడవడానికి. అయితే స్నేహితులతో కూడా బాధ ఉంటుందండి? మిమ్మల్ని కూడా అలా అనుకుంటానా? రేపు మీరు గొప్పవారైన తర్వాత మమ్మల్ని మర్చిపోకుండా ఉంటే అంతే చాలు. అందుకే ఎందుకైనా మంచిదని నాదొక చిన్న రిక్వెస్ట్. ఏమిటి? మీతో ఫోటో తీయించుకోవాలని. నాతోనా? రేపు ఈ వరల్డ్ ఫేమస్ బాలు గారు నాకు తెలుసని గొప్పగా చెప్పుకోవడానికి. పంబంబం. పంబంబం.